హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ టు మమత కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా ఛానల్లోని గోపు మనం ముందుగా కడిగి పెట్టుకోవాలి. గోంగూరను మొత్తము ఆరబెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనము స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని దీని పచ్చడికి సరిపడినంత ఆయిల్ మనము వేసుకోవాలి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ మొత్తం వేడెక్కిన తర్వాత మనము దీంట్లో కొన్ని ఆవాలు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని ఫ్రై అవ్వనివ్వాలి. వెల్లుల్లి పేస్ట్ అండ్ పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. గోంగూర అనేది చూడడానికి చాలా కనిపిస్తుందండి. మగ్గిన తర్వాత కొంచెమే అవుతుంది. ఇలా గోంగూర అంతటిని వేసుకొని మగ్గ పెట్టుకోవాలి. దీంట్లో నేను ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాసు సాల్ట్ తీసుకున్నాను. మీరైతే రుచికి సరిపడినంత తీసుకోండి. ఆల్రెడీ నేను మిర్చిలో కూడా సాల్ట్ యూస్ చేశాను. మీరు మాత్రం రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా రావాలంటే మిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండడానికి సాల్ట్ అండ్ చిల్లీ ఎక్కువగా ఉండాలి. అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇలా గోంగూరని అంతటిని కలుపుకొని మగ్గనివ్వాలి. ఇలా గోంగూర మొత్తాన్ని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. చల్లారిన తర్వాత లాస్ట్లో జీలకర్ర మెంతుల పొడి ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి గోంగూర పచ్చడి రెడీ. దీనిని వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై మమత కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ వాచ్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ.